హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు సండే రోజు ఫుల్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? సండే కదా అని ఉదయం 8 గంటలు 9 గంటల దాకా నిద్రపోతున్నారా? ఫస్ట్ మీరు చేసే తప్పు అదే. మీకేమమ్మా హౌస్ వైఫ్స్, మీరు ఇంటి దగ్గరే ఉంటారు కదా, మధ్యాహ్నం టైంలో ఎప్పుడైనా పడుకుంటారు. సండే రోజే కదా మాకు ఖాళీ దొరికేది, సండే రోజన్నా మేము రెస్ట్ తీసుకోవద్దా? ఉదయం ఎలాగో జాబ్కి వెళ్ళేటప్పుడు త్వరగా నిద్ర లేవాలి. సండే రోజన్నా కనీసం 8 గంటలు 9 గంటల దాకన్నా నిద్రపోవాలిగా అనుకోవచ్చు మీరు, కానీ అది తప్పు. సండే రోజు కూడా రోజుట్లాగా త్వరగా నిద్ర లేవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు రోజు 5 గంటలకి 5:30కి అలా నిద్ర లేస్తారనుకోండి, సండే రోజు 6 గంటలకి 6:30కి అలా నిద్ర లేవండి. మరీ 7 గంటల దాకా 8 గంటల దాకా అలా పడుకోవద్దు. మీరు త్వరగా నిద్ర లేచి మీ ఇంట్లో వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మీరు చేసుకోవాల్సిన పనులు అయితే కొన్ని ఉంటాయి. ఈ టైంలో మీరు చేసుకునే పనుల వల్ల మీరు ప్రతిరోజు జాబ్కి వెళ్ళటానికి పనులు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగని మిగతా రోజుల్లో పనులేం చేయకుండా సండే రోజుకు పనులన్నీ వాయిదా వేసుకోకూడదు. అసలు అది ఇంకా పెద్ద తప్పు. సండేని అస్సలు మీరు ఎంజాయ్ చేయలేరు. ఇంతకీ మీరు ఉదయం త్వరగా నిద్ర లేచి ఏం పనులు చేయాలా అనుకుంటున్నారా? ఉదయం నిద్ర లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసేయండి. నైట్ చేయాల్సిన పనులు అయితే కొన్ని ఉన్నాయి. టిఫిన్కి మనకు పిండే అవసరం కదా, పప్పులన్నీ నైట్ నానబెట్టుకోండి. సాటర్డే రోజు నైట్ పప్పులన్నీ నానబెట్టుకున్నారనుకోండి, ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా పప్పులన్నీ కడిగేసుకొని గ్రైండర్లో వేసేసుకోండి. ఒకవైపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదా, బట్టల పని వాషింగ్ మిషన్ చూసుకుంటూ ఉంటుంది, పిండి పని గ్రైండర్ చూసుకుంటూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలి? శుభ్రంగా ఇల్లు మొత్తం నీట్గా కసు ఊడ్చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ పడుకుంటారు కదా, ఇంకా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళే ఎవరు ఉండరు. సండే రోజు ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళు నిద్ర లేచేటప్పటికి కనీసం 8, 9 అయినా అయ్యిద్ది. సండే కదా అని ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డీప్ క్లీన్ అనేది ఎప్పుడో ఒకసారి 2 నెలలకు ఒక్కసారి అలా చేసుకుంటే చాలు. ఏ రోజు పని ఆ రోజు, ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు చేసుకున్నామంటే ఎక్కువ డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడో 2-3 నెలలకు ఒక్కసారి, మళ్ళీ లేదనుకోండి మనం పండగలు, శ్రావణ మాసం, కార్తీక మాసాలు అలా పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు డీప్ క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది. డీప్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఒక్కళ్ళమే చేయాలంటే చేయలేం కదా, నలుగురు 4 పనులు చేస్తేనే పనులు అనేవి త్వరగా అయిపోతాయి, మనకి తేలిగ్గా కూడా ఉంటాయి. ఇంక ఇప్పుడు డీప్ క్లీన్ ఏం కాదు కదా, మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. పిల్లలు కూడా త్వరగా నిద్ర లేచారనుకోండి, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. చిన్న పిల్లలు అదైతే పడుకుంటారు కదా, ఇంకా వాళ్ళ హెల్ప్ చేయకపోయినా సరే మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. పైన దుమ్ము ధూళి కనిపించే కాడ లైట్గా తుడుచుకుంటా, ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్దేసుకుంటా, ఇంకా తర్వాత ఇల్లు మొత్తం కసులు ఊడ్చేసుకోండి. ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని తుడిచేసుకుంటే ఇంకా తొక్కే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు కదా, ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటాయి కదా, అవి పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఆరేమన్నా ఆరేస్తారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఆ పనులు చేస్తారు కదా, పిల్లలకు ఆ పని అయితే అప్పచెప్పేయచ్చు. డాబా మీద ఆరేసుకున్నారనుకోండి, బట్టలు అనేవి బాగా ఆరిపోతాయి. పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఆడుకున్నట్టు ఉంటుంది, తీసుకెళ్ళి డాబా మీదకి వెళ్ళి చకచక ఆరేసి అయితే వస్తారు. కొంతమంది కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సులు అవి వాడతారు కదా, వాటికైతే గంజి పెట్టుకోవాలి. వారానికి ఒకసారి గంజి పెట్టుకోవాలి కదా, ఈలోపు గంజి పెట్టేసుకోండి. ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకున్నప్పుడు లాండ్రీ వాళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళే ఉతికేసి గంజిపెట్టి ఇస్త్రీ చేసిస్తారు. అలా ఇవ్వటం ఇంకా బెస్ట్. ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి ఇలాంటివి కొంచెం ఖర్చు పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. పని అనేది మీకు తేలిగ్గా ఉండాలి కదా, మళ్ళీ జాబ్కి వెళ్ళాలన్నా, సండే రోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా పని అనేది తగ్గించుకోవాలి కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళే చేసిస్తారు. ఎలాగో మనం ఇస్త్రీకి ఇచ్చేయాల్సిందే, తప్పదు. ఇంకొంచెం ఎక్కువ మనీ ఇచ్చామంటే వాళ్ళే ఉతికేసి గంజి పెట్టేసి ఇస్త్రీ చేసి ఇస్తారు. ఈ పని కూడా మనకు తప్పిద్ది. కొంచెం డబ్బు ఖర్చు పెట్టకుండా పని మేము చేసుకోగలుగుతాము, పొదుపు చేస్తాము అనుకున్న వాళ్ళైతే మీరే గంజి పెట్టుకోండి, చక్కగా ఇస్త్రీకి బయట ఇచ్చుకోండి. మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటా కూర్చున్నారంటే రెస్ట్ ఉండదు, విసుగ్గా అనిపించిద్ది. ఇస్త్రీకి మాత్రం తప్పనిసరిగా బయట ఇచ్చుకోవటం అయితే బెస్ట్. ఇల్లు మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్కి కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకోండి. సండే రోజు టిఫిన్ అనేది మామూలుగా పిండ్లు కాకుండా చపాతీలు ఇలాంటివి చేసుకోవటం అయితే బెస్ట్. సండే అప్పటికి ఎలాగైనా పిండ్లు అయిపోతాయి. పిండి ఉన్నా కానీ ఆ రోజు వేస్ట్ చేసుకోకుండా చపాతీలు కానీ ఇలాంటివి చేసుకోవటం బెస్ట్. జాబ్కి వెళ్ళేటప్పుడు ఇడ్లీలు, దోశలు ఇలాంటివి చేశారనుకోండి, పని అనేది తేలిగ్గా ఉంటుంది. వీటిల్లోకి చట్నీ ఉంటే చట్నీ తినొచ్చు, లేదు అనుకోండి అల్లపు చట్నీ, కారపొడి ఏదైనా వేసుకొని తినొచ్చు.
సండే అంటే ఎలాగైనా నాన్ వెజ్ తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరు సండే నాన్ వెజ్ ఏదో ఒకటి తెచ్చుకోవాల్సిందే. చపాతీలు చేసుకున్నారనుకోండి, నాన్ వెజ్ తీసుకొస్తారు కదా, నాన్ వెజ్ వండుకొని చపాతీలు నాన్ వెజ్ ఇంకా రెండు తినొచ్చు. సపరేట్ కూర చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ హస్బెండ్కి చెప్పారనుకోండి, ఈరోజు చపాతీలు చికెన్ కూర చేస్తానని, వాళ్ళు వెళ్ళి కొంచెం త్వరగా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మీరు వండేసుకోవచ్చు. సండే రోజు ఉదయం టైం అనేది మీరు అస్సలకి వేస్ట్ చేసుకోకూడదు. ఆ టైం చాలా విలువైంది మీకు. ఆ టయాన్ని మీరు పనులకు ఉపయోగించుకోవాలి. సండే కదా, నేను రెస్ట్ తీసుకోవాలి, నేను పడుకోవాలి అన్నారు అనుకోండి, ఇంకేం లేదు. తర్వాత ఇంకా సండే మొత్తం పనులు చేసుకుంటా కూర్చోవాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళకి టిఫిన్ అనేది త్వరగా చేయాలి, లేట్ అయిపోయిద్ది అనుకున్నారనుకోండి, ముందు టిఫిన్ చేసేసి తర్వాత ఇల్లు ఊడటం తొడటం ఆ పని అనేది పెట్టుకోవచ్చు. టిఫిన్ తినేసి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోండి. టీ తాగుతానో టిఫిన్ తింటానో కబుర్లు చెప్పుకుంటా రెస్ట్ అనేది తీసుకోండి. ఇంక ఈలోపు మనకు పనులన్నీ అయిపోతాయి కదా. ఉదయం పూటే పిండి వేసుకున్నాము, అన్ని పనులు చేసుకున్నాం కదా. అంట్లు కూడా నైటే కడిగి పెట్టుకోండి. జాబ్కి వెళ్తే ఎలాగో మీరు నైటే అంట్లు అవి కడిగి పెట్టుకొని గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసుకుంటారు. సండే రోజు కూడా అదే ఫాలో అవ్వండి. మీరు నైటే అంట్లు కడిగేసుకోండి. ఉదయం పూట పని అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. వంటగదిలోకి వెళ్ళంగానే వంటగది చాలా నీట్గా కనిపించింది. పని చేసుకోవడానికి కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓన్లీ మనం పప్పులు నానబెట్టాను చూడండి, ఆ గిన్నెల వాటికే ఉంచండి. కదమయ్యన్నీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకోండి. ఒక అరగంట సేపు గంట సేపు అలా రెస్ట్ తీసుకొని కబుర్లు అవి చెప్పుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి కదా. మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి. సండే అంటే ఎక్కువ శాతం బిర్యానీలు అవన్నీ వండుకుంటారు. లంచ్కి కావాల్సినవన్నీ రెడీ చేసి అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీరు స్నానానికి వెళ్తారు కదా, స్నానానికి వెళ్ళబోయే ముందు బాత్రూమ్లు నీట్గా క్లీన్ చేసుకోండి. ఉదయాన్నే బాత్రూమ్లు క్లీన్ చేసి మళ్ళీ వంట చేయాలంటే మనసు ఒప్పదు. అసలు ఆ ప్రాసెస్ కూడా మంచిది కాదు. అందుకని స్నానానికి వెళ్ళబోయే ముందు బాత్రూమ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకోండి. బాత్రూమ్ అనేది సండే రోజు క్లీన్ చేసుకున్నారనుకోండి, ఇంకా మిగతా రోజులన్నీ ఇంకా క్లీన్ చేసినా చేయకపోయినా కూడా ఇబ్బంది ఉండదు కదా. వారానికి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలు. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కొంతమంది హెయిర్ ప్యాక్లు వేసుకుంటారు, హెయిర్కి కలర్స్ వేసుకోవటం కానీ స్కిన్ కేర్ కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత మిగతా ఖాళీ టైం ఉంటుంది కదా, ఆ ఖాళీ టైంలో హెన్నాలు పెట్టుకోవటం కానీ ఏదైనా స్కిన్కి కేర్ తీసుకోవటం కానీ అలాంటివి పెట్టుకోండి. ఈలోపు బాత్రూమ్లు అన్నీ కడిగేస్తాం కదా, ఒక అరగంట టైం గడిచిపోయిద్ది. ఇంకా తర్వాత చక్కగా తలస్నానం చేసేసేయండి. స్నానం చేసేసి వచ్చి మధ్యాహ్నం లంచ్ తింటాం కదా, ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా మనకు పనులే ఉంటాయి, ఏం పనులు ఉండవు. అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అంట్లు కడుక్కోవాలా, ఏం అవసరం ఉండదు. ఇంకా తర్వాత ఏ పని చేయని అవసరం లేదు. రెస్ట్ తీసుకోండి, ఫుల్గా రెస్ట్ తీసుకోండి. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన టైం ఏంటో తెలుసా? ఉదయం పూట కాదు, ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైం మీరు రెస్ట్ తీసుకోవాలి. ఉదయం పూట చేసిన పని ఆ కష్టం అంతా మర్చిపోతారు. వారం రోజులు చేస్తారు కదా, 6 రోజులు చేస్తారు కదా పనులు, ఆ పనులు కూడా అన్నీ మర్చిపోతారు. ఈ టైంలో పడుకున్నా కానీ మిమ్మల్ని కదిలించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఎందుకంటే ఇంట్లో పని మొత్తం అయిపోయింది, ఇంట్లో వాళ్ళందరూ తినేశారు, ఇంకా వాళ్ళకి మనతో అవసరం కూడా ఉండదు. ఇంక ఇలాంటప్పుడు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తారు? ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. చక్కగా 1 గంట 2 గంటల కల్లా భోజనం తినేస్తారు ఎవరైనా కానీ. ఇంకా అక్కడి నుంచి పడుకోండి, బెడ్రూమ్లోకి వెళ్ళండి, తలుపులు వేసుకోండి, ఒంటరిగా ఉండండి. ఒంటరిగా మీరే ఉండి ఫుల్ రెస్ట్ తీసుకోండి. ఇంకా ఫోన్లు చూసుకోవటం ఏది మైండ్లో పెట్టుకోవద్దు. ఇంకా ఓన్లీ రెస్ట్, మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఇంకా అంతే. వారం రోజులు పని చేసి మన శరీరం అనేది అలసిపోయింది, బాడీ అనేది. ఇంకా ఈరోజు దానికి రెస్ట్ ఇచ్చేసేయాలి. రూమ్లోకి ఏ సౌండ్లు రాకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తలుపు లాకేసుకోండి, చక్కగా పడుకోండి. ఇంకా సాయంత్రం 5 గంటలు 6 గంటల దాకా మీకు ఎంతసేపు పడుకోవాలనిపిస్తే అంతసేపు పడుకోండి. తర్వాత నిద్ర లేచిన తర్వాత ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఆ ఇంట్లో పనులు చేసుకోండి. కొంతమంది సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటారు, అలాంటి వాళ్ళు సరదాగా బయటికి వెళ్ళొచ్చు. ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ తోమేసుకోండి. ఎంతసేపు పడితే ఒక పావు గంట సేపు పడితే గిన్నెలు మొత్తం తోమేసుకొని బట్టలన్నీ మడతేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని సాయంత్రం బయటికి వెళ్ళొచ్చు చక్కగా. సరదాగా దగ్గరలో ఏదైనా పార్క్ ఉందనుకోండి, పార్కుకి వెళ్ళండి. పార్కుకి పిల్లల్ని తీసుకొని వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. 5 గంటలకి 6 గంటలకి అలా పార్కుకి వెళ్ళారనుకోండి, పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్రకృతి అదంతా ఆస్వాదిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మైండ్కి కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. సాయంత్రం పూట వీలైనంత వరకు పనులు అనేవి చాలా తక్కువగా పెట్టుకోండి. వంట పనులు స్నాక్స్లు కానీ ఏమీ పెట్టుకోవద్దు, ఏమీ అవసరం ఉండదు. ఉదయం పూట నాన్ వెజ్ అవి ఉంటాయి, అవి చేసి ఉంటాం కదా, ఇంకా సాయంత్రం పూట కూరలు అవి చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
సాయంత్రం సరదాగా 7 గంటల దాకా 8 గంటల దాకా అలా సరదాగా గడిపేసి వచ్చేసి తర్వాత కొంచెం రైస్ కుక్కర్లో వేసామంటే అదే ఉడికిపోయింది. ఇలా చేశారంటే మీకు సండే అనేది ఫుల్ రెస్ట్ తీసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకవైపు పనులు చేసుకుంటున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాము. ఒకసారి మీరు ఉదయం పూట త్వరగా నిద్ర లేచిన దానికి లేటుగా నిద్ర లేచిన దానికి తేడా చూడండి. మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకునే దానికి వీటికి మధ్య తేడా చూడండి, మీకు ఎలా ఫీలింగ్ కలిగిద్దో. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందో అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్లో అయితే చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది స్నాక్స్ ఏంటో చేస్తున్నావక్క, ఏం స్నాక్స్ చెప్పంటారు కదా, వాళ్ళ కోసం అయితే స్నాక్స్ గురించి చెప్తున్నాను. ఉల్లిపాయలతో వడలు అయితే చేస్తున్నాను. వడలు చేయడానికి మెయిన్ కారణం ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి, పిండ్లు తక్కువగా ఉన్నాయి. కొంచెం శనగపిండి, కొంచెం గోధుమ పిండి ఉన్నాయి. అవి 2 స్పూన్లు, ఇవి 2 స్పూన్లు ఉంటాయేమో అంతే, అంతకంటే ఎక్కువైతే లేవు. పిల్లల మధ్యాహ్నం స్నాక్స్ ఏమన్నా చేయమంటే ఇంక ఈ స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఇందులో కొంచెం ఉప్పు కారం వేసి బాగా కలిపేశాను. తర్వాత కొంచెం శనగపిండి వేసాను, కొంచెం గోధుమ పిండి వేసాను. ఇంట్లో ఏ పిండి ఉంటే అవి వేసుకోవచ్చు. బియ్య పిండి, కార్న్ఫ్లోరు, మైదా పిండి. మైదా అంత హెల్త్కి మంచిది కాదు. నేనైతే మైదా అనేది అస్సలు వాడను. నేనైతే శనగపిండను గోధుమ పిండి వేసాను. కావాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఉల్లిపాయల్లోనే వాటర్ ఉంటాయి కదా, వాటర్ కూడా ఏమి వేయలేదు. ఉల్లిపాయల వాటర్ చాలకపోతే కొంచెం ఒక చుక్క వేసుకొని కలుపుకుంటే సరిపోయిద్ది. పిండి అనేది మనకు ముద్ద చేయడానికి వస్తే చాలు. ఇంక ఇలా వడల్లాగా చేసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంక ఇందులో అయితే నేను ఏ మసాలా కానీ ఏమీ వేయలేదు. కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి పిల్లలు తింటారనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. వేరే మసాలా కూడా ఏమి వేయలే, చాలా సింపుల్గా చేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువ పీలుస్తూ ఏమనని ఇంట్లో పేపర్ ఉంటే పేపర్ అయితే వేసాను. కొంతమంది వేస్తారు కదా ఆయిల్ పీల్చుకునే పేపర్లు ఉంటాయి కదా, టిష్యూ పేపర్లు, అవి వేసుకొనైనా చేసుకోవచ్చు. అవైతే ఆయిల్ ఇంకా బాగా పీల్చేస్తాయి. నిజం చెప్పాలంటే ఆ పేపర్లు ఇంతవరకు ఎప్పుడు నేను వాడలేదు, ఎప్పుడు కొన్నది కూడా లేదు. ఇవి ఉట్టి అయినా తినొచ్చు, లేదనుకోండి ఏదైనా సాస్ వేసుకొని సాస్తోనైనా తినొచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. వర్కింగ్ చేసే ఉమెన్స్కి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.